కేశినేని చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేశాడు. కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది. కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ పడవకి చిల్లులు పడుతుంటే స్పీడ్ బోట్ లాగా మనం ఫారెన్లో సినిమాల్లో చూపించినట్టు, ఫారెన్లో షూటింగ్లో చూపించినట్టు స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి, చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్ళు వచ్చినాయని నాకు కనపడుతుంది. మొట్టమొదటిగా వద్దన్నా కొందికి మేము చెప్తున్నాం, దేవుడు ఆస్తి, మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తి జోలికి రాబాకు, వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదయా అని చెప్తున్నా సరే ఆగకుండా, కన్ను మిన్ను కానకుండా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తిని కబళించేదానికి ప్రయత్నం చేసిన పర్యవసానం మొట్టమొదటిగా సంవత్సరానికి 60 కోట్లు 70 కోట్లు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు.